హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన రుచులు. ఈరోజు మనం హెల్తీగా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ముందుగా అయితే నేను ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ అయితే శనగ విత్తనాలను వేసుకున్నాను. ఇంకొక హాఫ్ కప్ అయితే పుట్నాల పప్పు, ఇంకో పావు కప్ అయితే జీడిపప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ బాండీ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం లైట్గా వేపుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను ఎలా వేపుకుంటున్నానో అలా వేపుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవి తెల్ల నువ్వులు అంటారు కదా, అవి అయితే వేసుకొని చిటపటలాడించుకోవాలి. తెల్ల నువ్వులు వేపుకుంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి వేపిన తర్వాత. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం 5 యాలకులు వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ అయితే బెల్లం తీసుకున్నాను. ఆ వేపుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీలోకి అయితే వేసుకొని దానికి తగినంతగా కొంచెం అయితే బెల్లం యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకుందాం. మరీ అంత పిండిలా కాకుండా బరకగా కాకుండా మనం లడ్డుకి ఎలా ముద్ద చేసుకోవడానికి రౌండ్గా లడ్డుగా తయారు చేసుకోవడానికి ఎలాగైతే చేసుకుంటామో అలాగైతే మిక్సీకి పట్టేసుకోండి. ఇదిగో చూడండి, ఈ విధంగా మిక్సీకి పట్టేసిన తర్వాత ఒక బెల్లం ఉండల్లాగా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఈ విధంగా ఏమి లేకపోతే ఈ విధంగా అయితే లడ్డులాగా చుట్టుకోండి. ఈ లడ్డూలు అయితే పిల్లలకైతే చాలా హెల్దీ అండి. ఓన్లీ పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా డైలీ ఒకటి తిన్నారంటే ఎముకలు అయితే చాలా దృఢంగా ఉంటాయండి. చాలా మంచిది. పెద్దవాళ్ళకి కాళ్ళ నొప్పులు అలా ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.